గుడ్ మార్నింగ్. లక్ష్మి, రాత్రి మంచిగా తిన్నావు కదా, ఇరా. ఏం గంగా, మీ అమ్మ ఎటు పోయిందే? నా మురారి బాబమ్మ, మురారి. ఏమ్రా, మేత మొత్తం తినేసినావా? ఏ కాలు ఒక్తాను, ఇగరా ఇగరా. లక్ష్మి, అమ్ములు, అమ్ములు, ఇవాళ బాత్రూమ్ పోలేవేమే ఇంకా? పొద్దున్నే వెళ్తావుగా. అమ్మో, ఏందక్క పాలు ఇంత లేట్ తీసుకొచ్చినావు? గియాల నాయనకు బాగాలేదే, నేను దేయనికే జర లేట్ అయింది కాబట్టి. సరే సరే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. బాయ్ బాయ్. ఇగో అత్త, అత్త, పోయిన దినం నువ్వు పైసలు ఇయ్యలేవట కదా, బాగా అడుగుతాండు. ఇస్తా కొడలా. సరే, జర జల్దీ చూడు. అవు కొడలా, నువ్వు పెళ్లి చేసుకోవా? నా కొడుకుని చేసుకుంటావా? చేసుకుంటా అత్త, బరాబర్ చేసుకుంటా. ఎదురు కట్నం ఇస్తే గిప్పుడే వేసుకుంటా నీ కొడుకుని. ఉప్పల్లో 6 ఎకరాలు, ఆహారల్లో 60 ఎకరాలు రాసి పెట్టినావు అనుకో, గిట్ల లేకపోతా నీ కొడుకుని. ఏం మళ్ళా రాసిస్తావా? మస్తు గడుచుదానివేనా నువ్వు? అరే అత్త, జమాన్ ఎట్లున్నదో చూస్తాను కదనే, గడుసుగానే ఉండాలి. మా అవ్వ ఒక సామెత చెప్పేది, కరువులో ఉన్న పులి గడ్డి మేస్తుందా అని. ఈ జిందగీలో కూడా గట్నే ఉండాలి. పోయొస్తాం అలా. రే పండు, ఇగో పాలు తీసుకోవే పూజారికి ఇయ్యి, నేను గిట్ల ప్రదక్షిణాలు వేసుకొని వస్తా. చెప్పండి. అర్చన చేయాలి. పేరు? నా పేరు ముకుంద, బాపు నరేంద్ర, అమ్మ శ్రీదేవి, ఇంకా మురారి.
మురారియా? అదే మా దూడ పేరు మురారి లక్ష్మి గంగా గౌరి. నైస్. ఆవులు దూడలు కూడా అర్చన చేస్తున్నారు. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తీసుకోండి. పెద్దయ్య గారు. బాబాయ్ బాలేదు. అయ్యో, మా బాబు గిట్ట బాలేదు, గందుకే నేనొచ్చిన. చిన్నయ్య గారు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, గిన్ని దినాలు ఏడుంటుండే? నేనిక్కడున్నాను, ఐఐటి బాంబేలో చదువుకుంటున్నా. సెలవులని బాబాయ్ దగ్గరకు వచ్చాను. బాంబేనా? అంటే పెద్ద చదువులే. హా, ఇంకెన్ని దినాలు ఏడుంటారు? ఇంకో వారం ఉంటాను. గా మాత్రం చాలు. అంటే గదే, పెద్దయ్య గారికి ఆరోగ్యం బాలేదు కదా, జర సెట్ గానికి గా మాత్రం చాలంటున్నా. సరే. గదేం లెక్క? ట్విన్ సిటీస్లో గంతమంది పోరగాలు ఆగమాగం చేస్తే ఇంచు గిటగల్లలే. ఇప్పుడేంది లబ్బో దిబ్బమంటాంది? ఏంది శివయ్య గిట్లా డిసైడ్ చేసినావు? నాకెరికేని లొల్లి. ఓయ్ చిన్న పంతులు, పోయొస్తామలా? నమస్తే. ఏందయ్యా, లేస్తావా ఇంకా వంటవా? 10 సంవత్సరాల పిల్లలు లెక్క లేస్తావా? కస తీసుకురావాలనా? నీ ఫాల్తు మొహందానా? పొద్దు పొద్దున ఏందని నీ లొల్లి? జ్వరం వచ్చి నీమంటే నడిపెట్లు నీ పంచాయతీ? లొల్లే గాని పిల్ల వైద్యరు సంక్షేప అయింది, జర చూడుపో. దానికేందే, లాల్ దర్వాజాక దొరసాని అది. అది యాడికి పోయినా చీమలైన దాని ఇంటికి తోలుకొచ్చి వదులుతాయి. ఇష్టపడతాయి. ఏ డార్లింగ్, ఏందే జాడ జీడ చూడంటాను? ఏమైందాయనా? ఏం శ్రీదేవి, పొద్దు పొద్దుగాలే మీ ఆయన మీద గుసైతున్నావు? చూసొస్తావు. ఏం చేస్తున్నావు అమ్మా? వచ్చినావా బిడ్డ? దా. బా సర్వపిండి చేసినావు, జర వెట్టియరాదే? దా బిడ్డ, ఇస్తా. నాయనా, నోట్లో పెడితే కరిగిపోతాంది. జర తిని చూడు, మంచిగా ఉందిలే. ఎడమ్మా మొత్తం సప్పసప్పగా ఉంది. చెత్ బాలే. నీకు జ్వరం వచ్చింది కదా నాయనా, గందుకే టేస్ట్ తెలుస్తలేదు. అంతేగాని మీ అమ్మ వంట చండాలంగా ఉందని ఒప్పుకో. గట్టిగా నాకే ఉన్నదంటే చంపేస్తా. అవు బాపు, జ్వరం తగ్గిందానే? లే బిడ్డ, తగ్గింది గాని నువ్వేం నారాజు కాకు. నువ్వు ఆ కచ్చ మందు తాగకు, జ్వరం గిరం ఏం రాదు. 6 కొట్టిందంటే చాలు, నువ్వు సీసెత్తుడు నోట్లో పోసుకున్నాడు, లోటలు తాగుతావు. ఏ సాల్తి బిడ్డ ముందుంది ఈ లొట్టపిస మాటలు. అరే అమ్మా, కష్టపడే మొగాడన్నాక కోసంత తాగుతారే, పోయేటప్పుడు తీసుకోవుతాడా ఏంది? గది బిడ్డ, గట్ల పెట్టి మీ అమ్మ గడ్డి. నాకు కాదు గడ్డి పెట్టేది, పొయ్యి ఆ బర్లకు పెట్టుండి గడ్డి. బర్రెలు పాలేయకుంటే ఊరోళ్ళందరూ వచ్చి మరగ పెడతారు గడ్డి. నాయనా, నువ్వు 4 దినాలు రెస్ట్ తీసుకోయే, నువ్వేం ఫిక్కర్ చేయకు. పొద్దుగాల పాలు నేను పోస్తా పోయి. పిసజయ్యకే పిసలేసిందానే, పిసమొకందానా? అప్పుడు అంటే చిన్నపిల్లవు, ఇప్పుడు పెళ్లిడికి వచ్చినావు. ఊరోళ్ళందరూ చెవులు కొరుకుంటారే. అరే అమ్మ, చెవులు కొరుకునేటోళ్ళు కొరుక్కుంటారే. రేపటి దినాన మనకు అన్నం లేకపోతే షారెడు బియ్యం పోసేటోళ్ళు లేరు, సస్తే మన్ను పోసేటోళ్ళు కూడా లేరు నాయన ఇయ్యాల రేపట్లా. అవు బిడ్డ, ఒకరి కోసం మనం బతకద్దు, నీ యవ్వ మన కోసం మనం బతకాలే, తగ్గేదేలే. గద్దె లెక్క అర్థమైంది కదా శ్రీదేవి? మధ్యాహ్నానికి మస్తాన్ మామ కాడ 4 కాళ్ళు 2 తలకాయలు తీసుకొస్తా, మంచి కాల చొరవ పెట్టు, మస్తుంటుంది నాయన. దెబ్బకి నీ జ్వరం తగ్గాలే. వద్దు బిడ్డ, అది కూడా సప్పసప్పగా చేస్తుంది, సాంబార్ సరిపోద్ది. అంటే ఇన్ని రోజులు కొల తిన్నది ఏమైంది? పాయకానంలోకి పోయింది. సురేషరు, సరే మీరు ఏంది కొట్టుకోండి. ఎట్లా మాట్లాడుతీవి? దొరసాని సపోర్ట్ చేయకుండా పోతుంది. సిగ్గుండాలే. అవు నాకు సిగ్గు లేదు. దాన్ని అయితే ఏంది? ఎంకేసుకొని రానికే బరాబర్ చేసుకొస్తా. అయితే ఇప్పుడు ఏంది? ఊర్లో వాళ్ళంతా నోట్లో ఉమ్ముతారు. నలుగురేగా, నా లుంగిలోది ఎవడేమో కూడా నాకే ఉంది పాటు. అదేంది నేను మాట్లాడుతుంటే గట్లా పోతున్నావు? మరి బర్రెలా కట్టాలంటే ఇటు నుంచి పోవాలి కదనే, అట్నుంచి తోలేదు కదా. పో, ఏందో ఏమో ఈ తండ్రి కూతురు. దా నీ గుడితో గడ్డెత్తా. నువ్వు తినిపో ముందు. దా కుడిచి కూడా పెడితే రావే. వద్దొద్దు, నువ్వు తాగు, బాగుంటది. మొత్తం మీ అయ్యప్పనికే నీకు పెద్ద దొరసాని.
కిట్టయ్యా దిల్ గమ్మత్ గమ్మత్ ఉన్నది పో. ఎంత మంచి పోరోని చూపెట్టినావు. అమాయకత్వానికి అంగి లాగు కట్టినట్టు ఏకదమ్ ఉన్నాడు. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గా పోరోడు ఇంకా వారం దినాలు ఉంటాడు. నువ్వు గిట్ల ఫ్రెండ్షిప్ చేయమను, నేను గట్ల అల్కొని పోతా. ఏం చేస్తానో మురారి. సో యా, ఐ థింక్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అన్నయ్య అన్నయ్య కంగ్రాచులేషన్స్. నోర్తేరు. ఎందుకే? ఎరా మురారి, గుడికెళ్ళి పూజలు బాగా చేసావంటగా, అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారా? అదోకే, నువ్వెందుకే ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావు? తిట్టను కొట్టను అంటూ చెప్తా. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అదిగో భయపెడుతున్నావు. నాన్న నువ్వు చెప్పావంటే ప్రామిస్. లేదు, ఏమన్నా. సరే ఏమనల్లే, చెప్పు. నేను నాన్న సంతకెళ్తుంటే ఓ రావి చెట్టు కింద ఓ తాత చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. అయితే నీ పేరు చెప్పాము. ఏమన్నాడు? పెద్దోళ్ళ దగ్గర పెద్ద జాబ్ చేస్తావంట. పెద్దోళ్ళకి తెలియకుండా ప్రేమలో పడతావంట. అయిపోయిందా నీ పులిహోర? నేను ప్రేమ, అది కూడా పెద్దలకు తెలియకుండా. ఆ చిలకకి చూపు తగ్గిపోయినట్టుందే. ఏ కడతీవో ఏ కడ తీసిందో. లేదన్నయ్య, కృష్ణుడి కార్డ్ తీసింది. 200% అవుతుంది. ఏ సిరి, ఆపవే, ఏంటిది? ఆగు నాన్న. పెద్దక్క పెళ్లి జరుగుతుందన్నది జరిగింది. నేను 6th ఫెయిల్ అవుతానన్నది అది కూడా జరిగింది. అంతెందుకు, నాన్న పోయిన నెల దేవుడికి అర్చన చేయడం చెప్పింది జరుగుతుంది. ఏ చెప్పిందే తిప్పి తిప్పి చెప్పకు. ఇది మీ పెద్దనాన్నకు తెలిసిందనుకో, నన్ను పైకి పంపి నీకు పెడతారు పులిహోర భోజనం. బాబాయ్, నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. నేను వస్తా. ప్లీజ్ అబ్బా ప్లీజ్. సరే పద. జాగ్రత్త, వెళ్ళరండి. అన్నా గియాల నీ దుకాణం గుల్ల కావాలి. నేను పానీపూరి అయ్యానే దాకా వేస్తానే ఉండు, అస్సలు ఆపక్. పానీపూరి తింటావా? సరే సరే ఆపవే, వెనకాల జనాలు ఉన్నారు, వాళ్ళు కూడా తింటారు. ఏ ఆగే అన్నా, నువ్వు ఏనా? ఏమండి, మా చెల్లి కూడా తినాలి, కొంచెం ఆపండి. ఏ ఆగవయ్యా, నేను ఇక్కడ పైసలు ఇచ్చి తింటున్నా, పుక్కట్లా తింటాలే, జరాగు. మేం కూడా తినాలి. ఏ ఎందువే? ఏమైంది? కారం కారం వాటర్. కారం. అన్న వాటర్ లేవా అన్న? వాటర్ ఉన్నాయా? కారం అవుతుంది. శ్రీరామునితో సీతమ్మ ఇలా చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. కాకా నువ్వు దేవుడువే. ఇటు రావే. ఏంది నువ్వు? పంతులు గారు. నమస్తే. నమస్తే. ఏమైంది? ఏం గాలే ఏం గాలే. జరా మా పోరి కళ్ళ తిరిగినట్టున్నాయి, ఏమనుకోకుర్రి. సరే మేము పోతాం. నిన్నెక్కడో చూసినట్టుందే. హా, గుడి దగ్గర అభిషేకానికి పాలు తెస్తావు కదా? హా, నేనే 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 పాలు తీసుకొని వస్తా. నా పేరు ముకుందా. నేను సిరి. పదన్నయ్య. గదేంది, ఇప్పుడే కదా పానీపూరి తినికొచ్చినావు, అప్పుడే పోతున్నావు. అక్కడ ఏముందని మొత్తం నువ్వే తిన్నావు. అంటే చూసుకోలే, సారీ. ఎంతైనా ఫ్రెండ్ పైసలు కదా, ఆగమాగం తిన్నది పోరి. ఊరు ముంగటి ఇజ్జొద్దిస్తుంది. బాయ్, మేము పోతాం. బాబోయ్, అదేందన్న అలా తినింది కుంభకర్ణుడిలాగా? ఆయన చెల్లేమో. పావుబాజీ కూడా తినేసినట్టుంది. సరే పద. ఏంది ఇది ఇంకొస్తలేదు? అగు వస్తుంది చూడు.
వచ్చింది దొరసాని. ఏం పోరి పొద్దు పొద్దుగానే దెయ్యాలెక్కొచ్చిరేందా గుడికి? నీ ప్రేమ్ కహాని చూద్దామని పొద్దుగల లేచినాం. పో పో జల్దీ పో. మీరు గిట ఇకైకలు పక్కపక్కలు లేచిరనుకో డొక్కులా ఒడుస్తా ఇద్దరికి. అర్థమైతుందా? గమ్మున పోయి దేవునికి మీ గంతకు దగ్గర బొంతలు కావాలని మొక్కుకోరి. మేం పోతాంలే గాని ఒక చూడు మీ ఓడొచ్చిండు. పో పోవే. చిన్న పంతులు వచ్చావా? అవును, మీ నాన్నకి ఇంకా తగ్గలేదా? బానే ఉంది ఇప్పుడు. కాకపోతే ఓ 2 దినాలు రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటాడని నేనే వచ్చిన. అంతేలే. సరే, ఆ పాలు అక్కడ పెట్టేసాయి, నేను శుభ్రం చేసి అభిషేకం చేసుకుంటాను. నువ్వు వెళ్ళు, నీకేమైనా పనులుంటాయి. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మనం బేవర్స్. పొద్దు పొద్దుగానే 5 గంటలకు పోయి పాలేసి వచ్చిన అంటే మనం తర్వాత కంప్లీట్గా ఫ్రీయే. మీరు పోయి మంచిగా అభిషేకం చేసుకోరి, నేను ఇదంతా ఊకేస్తా. లేదు పర్లేదు, నేను చేసుకుంటాను. ఊక పంతులు ఏవాటు ఇక్కడదే తే ఇక ఓరి. ఇంకా చూస్తున్నావు ఊకు ఊకు. సరే మనం పోదాం. ఉన్నాడు పోదాం. పాటు వస్తున్నా మురారి. అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది ఇది. నడు. పంతులు గారు, ముగ్గు మంచిగుందా? వావ్, సూపర్. పంతులు గారు, ప్రసాదం. మాట్లాడు. పొట్టు మాట్లాడతావు కదా, దోస్తాను చెయ్యి. మాట్లాడు. ఏమైతుంది? పంతులు గారు, పూజ అయిపోయాక ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక గుడిలో ఉంటా. ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక గుడిలో పూజ అయిపోయాక ఏం చేస్తారు? బయటికి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళినా చెల్లితో, చాలా తక్కువ. అయితే సరదాగా సాయంత్రం హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్దాం. వస్తారా? మీ చెల్లిని కూడా తీసుకురండి. కుదరదు, పనులున్నాయి. అయ్యో దేవుడా, పెద్ద ముండోళ్ళ ఉన్నాడే. పంతులు గారు, అలా కాదండి. పనులు పైసలు లేకుండా జనాలు ఎలా ఉంటారు చెప్పుర్రి? ఎప్పుడు చూడు ఈ చదువు ఇల్లేనా? ప్లీజ్ గట్లా బయటికి పోదాం, రావచ్చు కదా. అయినా ఎందుకు రావాలి? 2 రోజుల పరిచయానికి. 2 రోజులు 3 రోజులు కాదు పంతులు గారు. దోస్తానా అంటే గిట్లనే ఉంటది. నేను మిమ్మల్ని నా దోస్త అనుకొని పిలుస్తున్నా. సరే, తర్వాత మీ ఇష్టం. ఇక మీరు గిట్టే నన్ను దోస్త అనుకుంటే ఈవినింగ్ టవర్ కాడికి రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాం అలా. చూద్దాం. వస్తాడంటావానే? బరాబర్ వస్తాడు. నా దిల్లు డీజే కొట్టి మరీ చెప్తాంది. ఇప్పుడు చూడు, పంతులు నన్నే చూస్తూ ఉంటాడు.
అనుకున్నావే. ఏ పోరి ఏందే ఇంత ఆగమాగం అవుతున్నావు? నిన్నెప్పుడు ఇట్లా చూడలే. ఏమోనే మస్తు నారాజ్ అవుతోంది. సరే గాని నా డ్రెస్ మంచిగా ఉందా? బానే ఉంది కదా? హా, అసలే బాంబే పోరగాడు, నేనేం మోటుకు కొడతలే కదా. నీ అమ్మ పిచ్చిలేసిందా? నా బంగారమే నువ్వు, నా చాన్క తుక్కుడా నువ్వు. ఏం తుకుడాను, నా దిల్లు అంతా తుకుడా తుకుడా అవుతుంది. పక్కా వస్తాడు కదా? బరాబర్ వస్తాడు, నువ్వేం ఫికర్ చేయకు. అయితే ఓకే. వస్తాయి, మురారి వాళ్ళ చెల్లొస్తుంది. హాయ్ ముకుందా, హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జర్షిప్ అవుతుంది 10 నిమిషాలు. మీ అన్న రాలే? వస్తున్నాడు వెనకాల. హాయ్. హాయ్. రానన్ను? అదేం లేదు, ఇంట్లో చదువు అదే అదే అవుతుంది. చెల్లికి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ లేరని నేను కల్పిద్దామని తీసుకొచ్చాను. అయితే సరే, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. షేక్ హ్యాండ్స్. అరే షేక్ హ్యాండ్ ఇవ్వు పంతులు, ఇచ్చినంత మాత్రం ఎత్తుకుపోతానే ఏంది? సరే గట్ల చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? పాపం మా అన్నయ్య చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు, కానీ చాలా బాధ ఉంది తెలుసా? అబ్బా ఊకో, మీ అన్నకు బాధలేంది? మస్తుగా చదువుతాడు, ర్యాంకుల మీద ర్యాంకులు కొడతాడు, చూడనీకే కూడా మస్తు ఉంటాడు. ఇంకేం బాధలుంటాయి? లేదు, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. ఏమన్నావు? ఏంటి ఇంత లేట్? రండి. వస్తున్నాము. ఏ అది కాదు, అసలేం జరిగిందో ఫాస్ట్గా చెప్పు. అవును, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. నేను ఫాస్ట్గా చెప్పుడా బాబు, లేట్ చేయకు అని చెప్పా. ఏ అవలేదానా ఊకోయే, చూస్తే గలీజ్ ఉంటదే. వేరే పోరే లవ్ చేసాడింది, మళ్ళా నేను నా లవ్ ఏం కావాలి? బేచాన్ బేచాన్ అవుతుంది. చా ఏ పోరి ఏందా ఈడున్నావు? నీకోసం గల్లీ గల్లీ ఎత్తుకుతానా. కూర్చో. ఏంది ముచ్చట? కూసో అని మూతి ముడిచి అనబడితివి, ఏమైంది? ఏమవుడైందే? నా పానం కింద మీద అయ్యింది. హా? ఈ అమ్మ పడక పడకగా పోరగాని లవ్లా పడితే ఆగమాగం చేస్తాడు. ఇన్ని పంచాయతీలైందే. అసలు ఇప్పుడు ఏమైందే? నువ్వు చిల్లుండు. ఓ పోరి, గుంజి కొడితే కిస్సుమంటావు. నీ అవ్వ గిడ నేను చస్తుంటే నీ నవ్వలేందే? నీ అమ్మ పోరి, గుండాగినంత పని అయింది. అయినా అసలు ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏందే? ఇల్లుగాలి నేనేడుస్తా అంటే సుట్టకు నిప్పు కావాలన్నట్టున్నది నీ పంచాయతీ. ఇగో, ఎవ్వరిల్లు గాలలే, ఎవ్వరి సుట్టకు నిప్పు అవసరంలే, అర్థమవుతుందా? మళ్ళీ ఏం చేయాలనే? అదంతా కాదు గాని సరే, ఆ పోరడు ఆ పిల్లని ప్రేమిస్తుండే ఓకే, మరి ఆ పిల్ల కూడా ఆ పోరని ప్రేమిస్తుందా? ఇద్దరికి ఓకేనా? సరే, ఈ ముచ్చటంతా పోని, ఇంతకీ నువ్వు ఆ పిల్లగాని ప్రేమిస్తున్న సంగతి నువ్వు వానికి చెప్పినావానే? అవు పోరి, నాకీ ఆలోచన రాలేదేందే? పాపం మళ్ళా పాగలు పాగలు నువ్వు, దిమాకేడా పనిచేస్తుంది ఇది? పోరి, నా బేజా క్లియర్ చేసినావు పో. థ్యాంక్స్. ఇక నా స్టైల్లో రెచ్చిపోతా. మురారి, జరా 1 మినిట్. నువ్వేంటి ముకుందా ఇక్కడ ఈ టైంలో? ఏం కాలే, గిట్లా పట్టుకోయేది. అయ్యో, నేను తీస్తా. ఈ పేపర్ ఏంటి? అసలు ఏం కావాలి?
ఏం లే స్వామి, చిన్న హెల్ప్ కావాలి. నీ మూడ్ గిట్ల మంచిగానే ఉంది కదా? బానే ఉంది, చెప్పు. మురారి, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానా? ఆహా, సూపర్. అయితే ఆ అబ్బాయికి తెలుగు అంతంతనే వస్తుంది. మా దోస్తులను అడిగితే లవ్ లెటర్ ఇంగ్లీష్లో రాయాలన్నారు. ఇక నీకు ఎరికే కదా, మనకి ఏబిసిడీలు ఎర్రగా ఉంటాయో నల్లగా ఉంటాయో తెలియదు. అయితే ఆ, నువ్వైతే ఇంగ్లీష్ ఇరుగా తీస్తావు కదా, జర మంచిగా ఇంగ్లీష్లో ఒక లవ్ లెటర్ రాసి పెడతావని. ఆ, సరే, కానీ నువ్వు తెలుగులో చెప్పు, నేను ఇంగ్లీష్లో రాస్తాను. ఉమ్. బంగారం స్వామి. హ, చెప్పు. చెప్పినా కదా, బంగారం స్వామి నువ్వు. ఓహో, యువర్ మై గోల్డ్ అని రాయాలా? చీ, నా ఇంగ్లీష్ పోయేటట్టుంది. ఓ పని చేద్దాం, నువ్వు నాకు మొత్తం తెలుగులో చెప్పు, దాని తర్వాత నేను ఇంగ్లీష్లో రాసిస్తాను. గట్లనే. హ్మ్. ఇగో పిల్లగా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. గిన్ని దినాలు ఊపిరి పీల్చుకుంటేనే బతుకుతాం అనుకుంటి, కానీ ఇప్పుడు తెలుస్తాంది అది నీ కోసమని. అబ్బా, చాలా డెప్త్ ఉంది. అమ్మ తోడు, ఒక్క మాట చెప్తానా, అట్లిట్లయితలే. అరే 2 దినాల్లా మా అమ్మాయ్య ప్రేమనే మర్చిపోయేటట్టు చేసినావు. నాకు 7 జన్మల మీద నమ్మకం లేదు, ఈ జన్మలో మాత్రం నువ్వే నా హీరో. నువ్వు అనుస్వామి, మా అయ్య కాలు పట్టుకొనైనా సరే నిన్ను పల్లకిలో కూసబెట్టి ధూమ్ ధామ్గా పెళ్లి చేసుకుందాం. ముకుందా, నీ లవ్, నీ ఎక్స్ప్రెషన్స్ వెరీ హార్ట్ టచింగ్. ఏదో అన్నా? అదే హార్ట్ టచింగ్ అంటున్నా. గదే, నాకు కూడా గదే కావాలి. ఆ, అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్కి హార్ట్ టచ్ అవ్వాలంటావు. సరే, ఈవినింగ్ రాసిస్తా ఇంగ్లీష్లో నీ ఫీల్ని. గట్లనే. అవు, నేను గిట్లా చెప్తే నా మనసులో ప్రేమ అర్థం చేసుకుంటాడంటావా? ఖచ్చితంగా చేసుకుంటాడు. చేసుకుంటాడా? హ్మ్. చిక్నే, దావత్ మామూలుగా ఉండదు నీకు. సరే, నేను వస్తా, మళ్ళా సాయంత్రం కలుద్దాం. నువ్వు లెటర్ నా చేతిలో పెడితే నేను తీసుకోవా ఆయన చేతిలో పెడతా. సరే. అవును, మీ బాబాయ్ది ఈ ఊరే, మరి మీదే ఊరు? మాది వరంగల్. వరంగల్? వరంగల్. వరంగలా? హా, వరంగల్. వరంగల్? వరంగలే. అయ్యో, బాగా ఇన్నగా పేరు నేను. ట్రైసిటీస్, కాజీపేట్, హనుమకొండ, వరంగల్, వా మస్తుగా ఇన్నగా పేరు నేను. ఇంకేదో పేరుంటదే, ఏందది? ట్రై సిటీ టైగర్. హా, గా పోరి గురించి అయితే ఫుల్లుగినా. నువ్వు వరంగల్ పోతే ఏపు మంచిగా కలిసి ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేద్దాం. సరే, ట్విన్ సిటీ టైగర్. ఏమన్నావు? హా, తనక్క ట్రై సిటీ టైగర్ అయితే నువ్వు ఇక్కడ ట్విన్ సిటీ టైగరే కదా. మస్త్ అన్నోలే. ట్విన్ సిటీ టైగర్ దిల్ ఖుష్ అయ్యింది. పో, ఇయాల 2 ముద్దలు ఎక్కువ తింటా. పోయేస్తా మళ్ళా. బాయ్. బాయ్. ఫస్ట్ టైం లవ్ లెటర్ రాయడం, అది కూడా తెలుగులో ఇంగ్లీష్లో. చూద్దాం, పాపం తనది ఆనెస్ట్ లవ్, సక్సెస్ అయితే బాగుండు. హలో స్వామి, ఏమైంది అలా బొమ్మ లెక్క నిలబడున్నావు? కొంపదీసి నువ్వు నాకు ఫ్లాట్ అయిపోయినావా ఏంది? కొంచెం
ఇదిగో నీ ఇంగ్లీష్ లవ్ లెటర్. గోల్డ్ స్వామి నువ్వు. నా లవ్ ఓకే గాని నీకు గుడి కట్టేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అవు మంచిగా కొడుతున్నానా? బాగున్నావు ముకుందా. హిల్ డెఫినెట్లీ లవ్ యూ. డోంట్ వరీ. సరే గాని ఇగో ఒకసారి నువ్వేం రాసినావో నీ నోట్తోనే చదువు. ఎలా ఉంది? నువ్వు చెప్పిన ఫీల్ వచ్చిందా? నేను చెప్పిన దానికంటే దాని బాబు లెక్క రాసినావు. సరే తీసుకో, ఇంకా నేను వెళ్తాను. అతను వచ్చాక అతనికి ఇచ్చేసి. అవును, అయినా నీకు చదవడం రాదు కదా, మరెలా? ఇగో ఫోన్లో రికార్డ్ చేసిన గిదే వినిపిస్తా. మీ లవ్ నేను చెప్పడం ఏంటి? నీ లవ్ కాదు, నా లవ్వే నేను చెప్తా. ఏంటి? అవును, నా లవ్వే నేను చెప్తున్నా మురారి. నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు, మురారి. మురారి వస్తే ఏడికే తీసుకుపోతున్నావు? వైన్ షాప్కి. వైన్ షాపా? నీ అమ్మ తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసిరనుకో ఇంకేమన్నా ఉందా? వద్దే పావే. అందుకే కదా నేను ముసుకేసుకుంటుంది. వసపిట్ట లేక వాగుడు ఆపేసి గమ్మున నడువు, లేకపోతే మా బర్రెల పాకల కట్టేసి దున్నపోతులతో అందిస్తా. నీ అమ్మ ఏందో ఆగమాగం చేసావు, నడువిగా. సప్పుడుదాకా నడువు. నీ అమ్మ జల్దీ నడువే. అమ్మయ్యా. మురారి ఫోన్. హలో హలో ముకుందా, ఉన్నావా? నువ్వు అన్నానని ఫీల్ అవుతున్నావా? కోపంలో ఏం చేసుకోవట్లేదు కదా? చల్, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేవు అనేసి నేను నేర్చుకుంటా మూలకు కూసుంటా అనుకుంటున్నావా? ఓ బాబు దొరసాని ఇక్కడ గంత సీన్ లేదు. మన లెవ్వలే వేరమ్మా, అర్థమవుతుందా? స్టఫ్ ఏమైనా కావాలా? స్టఫా? లేదులే, నాకేమొద్దు తల్లి. నువ్వు ఎలా ఉన్నావు అని కాల్ చేశాను అంతే. ఫోన్ పెట్టు. సరే జల్దీ పోదాం, నడివిగా. ఏం పిల్లరా బాబు, నేను తనను ఓదారుద్దామని ఫోన్ చేస్తే రివర్స్లో నన్ను ఓదారుస్తుందేంటి? మెంటల్ది. చెయ్యి. బాపు, నీకోసం మందు స్టఫ్ తీసుకొచ్చినా, మంచిగా తిని ఎంజాయ్ చేయి. ఏంది బిడ్డ, ఏంది ముచ్చట? ఏం లేదు. అవు బాపు, మందు తాగితే అన్నీ మర్చిపోతారా? అట్లేముంటది బిడ్డ, ఆ పూటకి అట్లా అనిపిస్తుంది అంతే. ఆ తర్వాత ఎప్పట్లాగా అన్నీ యాదు ఉంటాయి. అవు బిడ్డ, మందు పోయించి మరి ఇవన్నీ అడుగుతున్నావు, ఎందుకేమైంది? ఏమైంది? నాకేమవుతుంది? ఏం కాలే. నువ్వు నా బిడ్డవి, నాది లేదానే. దేని గురించి పరేషాన్ అవుతాను చెప్పరాదు?
గుడికాడ కొత్త పంతులు వచ్చిండు కదా, ఆ వచ్చిండు. గా పంతుల్ని నేను ఇష్టపడతాను, లవ్ చేస్తున్నా బాపు. నువ్వు లవ్ చేస్తున్నావా? దొరసాని ముచ్చట మరి ఇంత డల్లు చెప్తానేవింది? లాల్ దర్వాజాక దొరసాని లవ్ చేస్తుంటే ఎట్లుండాలి? మొత్తం ధూమ్ధామ్ ఉండాలి. నీ పెళ్ళి ధూమ్ధామ్ చేద్దాం. ఆప్తావాయిగా, ఓ సంబరానికి పోతుండు, ధూమ్ధామ్గా పెళ్లి చేస్తాడంట. నేను గా పోర్రోని లవ్ చేస్తానా, కానీ గా పోర్రోడు వేరే పొర్రిని లవ్ చేస్తాడంట. పెండ్లి చేస్తాడంట, పెండ్లి. నిన్ను కాదన్నాడా? అట్లెట్లా అంటాడు? నా బిడ్డనే కాదన్నాడా? నీకేం తక్కువైందని? నువ్వు బంగారం. పా బిడ్డ, పోయి మాట్లాడదాం పా అబ్బాయితోటి. ఏడిపోతావు? పిచ్చిలేసిందా నాయనా? ఏడిపోతావు? ఏ ముందులో వీడికెళ్ళి పోయి అబ్బాయితో మాట్లాడదాం పదా. గిప్పుడు మాట్లాడుడే. లేరా నువ్వు? అరే నాకు ఇల్లు మాట్లాడక ఏవో తెలవదు సౌతాయిస్తాను. ఏమే రూపా, గిట్లొచ్చినా? నువ్వు మీ హీరో లేకుంటే మా ఇంట్లో కూడా పాలేవేమో అని వచ్చిన. ఏ గట్లేం లేదు పోరి, గియాల జర లేట్ లేసిన, గిప్పుడే రెడీ అయి పాలు వద్దామని వచ్చినా నువ్వు వచ్చినావు. ఏమైంది? ఏం లేదే. అవు నిన్న ఎట్లయింది? ఫ్లైట్ టికెట్స్ ఇచ్చినావా? పోరాడు పోయిండా? పోయిండు. అదంతా సరే గాని నువ్వుగా మురారిని మస్తు లవ్ చేస్తున్నావు కదనే, నీకెప్పుడు దాని మీద కోపం రాలేదా? ఊకేనే నువ్వు చెప్తా ఉంటాడు. కోపం దేనికే? ప్రేమించిన వాళ్ళ మీద మనల్ని ప్రేమించలేదని కోప్పడితే గది ప్రేమ కాదట. వాళ్ళ నుంచేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టని మా బాపు చెప్పిండు. నాకు మురారి మీద ఎప్పుడు కోపం రాలేదే. తన మీద ఎప్పుడు ప్రేమ తప్ప కోపమైతే రాదసలు. అవు నీ గాజుల విషయం మీ అమ్మకు తెలియలేదా? అడిగింది, నీకే అవసరమని తాకడ పెట్టినా అని చెప్పిన. వాయమ్మో, నా పేరు చెప్పినవానే? గాజులు అమ్మింది నా కోసం కాదు, నువ్వు లవ్ చేసిన పోరన్ కోసం అని తెలిసి ఇంకేమన్నా ఉందా అనే? గట్టి అరవకే, ఇన్నదనుకో పర్రెల పాకలేసి నన్ను బర్రెం దోమినాడు దోముతుంది. గాజులేడనే? అమ్మా అది 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 ఏంది? గిసింత లేవు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా అనే? ప్రేమ? అమ్మా అది కాదే, జర నేను చెప్పేది దీనే. ఏందే నువ్వు చెప్పేది నేనేది? మీ ఇద్దరు పెట్టిన బాధకని అంతా ఇన్నా. ఫోన్లే కదా నువ్వుకుంటే బాగా కథలు ఎక్కువైనాయి మీకు. కథలు మీకు పోయే నువ్వు నాటకాలు ఎక్కువైతే మళ్ళీ ఇడికెళ్ళి కనబడ్డా అంటే చూసుకోమల్లా నిన్ను. నువ్వేందే? అమ్మా అబ్బా ప్లీజే అమ్మా, ప్లీజే నీకు దండం పెడతానే, ప్లీజే. బాగా పంచాయతీలు ఎక్కువైతున్నాయి. పెళ్లి చేసి చక్కగా అవుతావు నువ్వు. అమ్మా పెళ్లి చేస్తుందంట, పోయేపో నువ్వే చేసుకో. హలో అన్నయ్య, చెప్పరా. వచ్చేస్తున్నావా ఈవినింగ్కి? అవునరా, ఈవినింగ్ కల్లా ఉంటాను. ఏమైంది? బాబాయ్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? పెద్ద పంతులు బాగానే ఉన్నాడు, కానీ పొద్దున ముకుంద వాళ్ళ ఇంటికి వెళ్ళానన్న. అక్కడ వాళ్ళ అమ్మకి లవ్ మ్యాటర్ తెలిసి ఫుల్గా కొట్టేసిందన్న పాపం. అయ్యో, వాళ్ళ నాన్నలేరా? ఆహా లేడన్న, నాకు కనిపించలేదు, కానీ అక్కడ సిచ్యువేషన్ చూసి ఫుల్గా భయమేసిందన్న నాకైతే. బా సరేలే, నువ్వేం టెన్షన్ పడకు. నేను నైట్కి వస్తా కదా, వచ్చాక మాట్లాడదాం. సరే అన్న. ముకుందా, ముకుందా. వస్తున్నానే. యాడికే? అమ్మా అది సెంటర్ దాకా పోయేసి వస్తామే. యాడికి పోయేది లేదు, కమ్ముని ఇంట్లో కూర్చోండి. ఇప్పటిదాకా ఎలగబెట్టింది చాలు. అది కాదమ్మా. ఏది కాదే? ఇలా పెండ్లోళ్ళు వస్తున్నారు, ఇన్ని చూసిపోతారంట. పెండ్లా? ఎవరికి? ఎవరికేంది? నీకే. లేకుంటే ఆ పిల్లగాన్ని చేసుకొని మా పరువంత గంగలు కలుపుదాం అనుకుంటున్నావా? పోయి రెడీగా పో. అమ్మా నీకు పిచ్చిలేసిందా? నాకు అప్పుడే పెళ్ళైందే, ఇంత సడన్ గా చెప్తావేంది? ఇంకా మాట్లాడే ముచ్చట లేదు. లోపలికి పోతున్నావా లేకుంటే పాలన తీసుకోమంటున్నావా? ఏందే ఊరిని వాడి తిరుగుడు బంద్ చేయండి ఇక. సరే ఆంటీ. హలో మురారి,
ఏంటి రూపా ఎప్పుడు లేదు నువ్వు కాల్ చేసావు? ఇవాళ ముకుందాకి పెళ్లి చూపులు అవుతున్నాయంట, అది చెప్దామనే కాల్ చేసిన. ఓ సూపర్ న్యూస్ రూపా. అయితే మొత్తానికి మన ముకుందా పెళ్లి కూతురు అవుతోంది. అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు? పెళ్లి చేస్తున్నారు ముర్రా అని నీ కాల్ చేస్తుంటే గుడ్ న్యూస్ అంటావు. అక్క పెళ్లి చూపులు ఎప్పుడు అక్క? ఈ రోజే రా పెళ్లి చూపులు. సరే అక్క, నేను అన్నతో మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తా. సరే అయితే. పాపం అన్న ముకుందా లవ్ మ్యాటర్ తెలిసి పెళ్లి చేస్తున్నారు. మంచిదే కదరా. ఏంటన్నా మెంటలోళ్ళ మాట్లాడుతున్నావు? తనకు నీ వల్ల ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది అక్కడ, నీకు అర్థమవుతుందా? ఇష్టం లేకుండా పెళ్ళి వాళ్ళ అమ్మ మాట్లాడితే వింటుందంటావా? ఏమో అన్నా, వినే రకమైతే కాదు తను. వినేదే అయితే ముకుందా చెప్పినప్పుడే వినేదన్నా. ఒకసారి ట్రై అయితే చేద్దాం. హ్మ్. ఆగో, ఏంది ఇంకా కూర్చున్నావు? ఆ పెండ్లో వచ్చి టైం అయింది, పోయి కారా బూంది తీసుకురా పో. ఒకసారి ఆలోచన చేయరాదే, అప్పుడే బిడ్డ పెళ్లి చేయడం అవసరమానే? నువ్వు గమ్మునుండు. నువ్వు గారాబం చేసి దాన్ని ఇట్లా తయారు చేసినావు. అది తానా అంటే నువ్వు తందారా అనుకుంటా పోయి పెళ్లి ముచ్చట మాట్లాడికి పోయినావు కదా. బిడ్డ ఇష్టపడింది కదా అని. ఈ వేషాలే పనికిరావు. మిమ్మల్ని ఇట్లా వదిలేస్తే గిట్లనే చేస్తారనే పెళ్లి చేయడానికి ఫిక్స్ అయినా. అదేందే, బిడ్డకి ఇష్టం లేకుండా ఎట్లా చేస్తావు? దాని ఇష్టంతో నాకేం పని లేదు. ముందు పోయి నువ్వు తీసుకురా పో. తీసుకొత్తలే, నువ్వు ఒక్కదాని కూర్చొని బుక్కుదు. అంతా నీ ఇష్టమే అయిపోయి. తీసుకుంటా, నాకొద్దమ్మా, వీళ్ళకివ్వండి. నీ పేరేంటమ్మా? ముకుందా. ఏం చదువుతున్నావు? బిఎస్సీ చదువుతున్నాను. పెళ్ళైన తర్వాత కూడా బాగా చదువుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. లే అన్నా, డిగ్రీతోటే ఆఫ్ చేసేస్తాం. అలా అని కాదమ్మా, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు, మా అబ్బాయి కూడా సపోర్ట్ చేస్తాడు అని చెప్తున్నా. అంటే పిల్ల నచ్చినట్టేనా అన్నా? మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చింది, మరి మీ అమ్మాయికి మా అబ్బాయి? అగో, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. సరేనమ్మా, వచ్చే మాఘమాసంలోనే ముహూర్తాలు పెట్టుకుందాం, వీలు చూసుకుని పెళ్లికి మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్లి ఖర్చు అంతా మాదే. పెళ్లి మా ఇంట్లోనే చేద్దాం, నిశ్చితార్థం కూడా మా ఇంట్లోనే పెట్టుకుందాం. మరి కట్న కానుకలు ఒకసారి అనుకుంటే? ఇక అనుకునేదేముంది, ఉన్నదంతా దానికి నాయే. బాయ్సాబ్, మనం అవన్నీ ముందే వద్దనుకున్నాం కదా. మాకు అప్పటింపులు ఏమీ లేవమ్మా, మీరేముచ్చుకున్నా సరే మీ అమ్మాయికి మీ అల్లుడికి మీ ఇష్టం అది. సరే మరి అయితే మంచి ముహూర్తం చూసి కబురు చేస్తాం, నిశ్చితార్థం పెట్టుకుందాం. వెళ్ళొస్తామమ్మా. నమస్తే. అదే సరే. ముకుందా, ముకుందా. ఎవరు బాబు నువ్వు? నమస్తే ఆంటీ. నమస్తే. నేను ఇక్కడే శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. ఓహో, ఆ మహానుభావుడివి నువ్వేనా? ముకుందాకి పెళ్లి చూపులని విన్నాను ఆంటీ. వినడమేంది, పొద్దుగాలనే వచ్చిర్రు, పెళ్ళోళ్ళు వెళ్ళిపోయిండ్రు కూడా. వచ్చే మాఘమాసంలోనే దీనికి లగ్గం. ఆంటీ అసలు తనకి పెళ్లి ఇష్టమేనా? ముకుందా, నీకు పెళ్లి ఇష్టమా? ఈడ దీని ఇష్టాలతో పనేముందిలే బాబు. అదేంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు? దీనికి నువ్వంటే ఇష్టం, నువ్వు చేసుకుంటావు చెప్పు. 5 అంటే 5 దినాల్లో మీ ఇద్దరు లగ్గం చేస్తా. అంకుల్ కానీ తనకి ఈ పెళ్ళి అయితే ఇష్టం లేదు కదా, తన గురించి కూడా ఒకసారి ఆలోచించండి అంకుల్. ఆలోచించడేం లేదు, ఇట్లాంటి బట్టేబాజీ వేషాలు వేసుడు మా ఇంట వంట లేవు. అయినా దాని గురించి మాట్లాడడానికి నువ్వేమన్నా వకీల్వా? కాదు కదా. మా బిడ్డకి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ఆంటీ ఇప్పుడు తనని ప్రేమించింది అని పెళ్లి చేస్తున్నారు,
ఒకవేళ ప్రేమించకపోయి ఉంటే చేసేవాళ్ళ? లేదు కదా. చిన్నపిల్ల ఏదో తప్పు చేసిందని లేకుండా మీరేంటా ఆంటీ ఇంత సీరియస్గా తీసుకున్నారు? చూడు బాబు, ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. మా బిడ్డకి ఏ టైంలో ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు లొల్లి చెయ్యకు. దాని పెండ్లి కుదిరింది, వచ్చి 4 అక్షింతలేసి పొండ్రి. అది కాదంటీ నేను చెప్పేది. చూడు బాబు, బిడ్డకి నచ్చిన ఇచ్చి ఎట్లయినా పెళ్లి చేయట్లే. పైకెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడితే మా మనసును నచ్చుకుంటాయి. నేను చూసిన సంది బిడ్డ బాధపడుతుంది. అది బాధపడితే మేము చూడలేము. ఇవన్నీ వద్దు బాబు, నువ్వు వీడికి వెళ్ళిపో. అంకుల్ ఒక్కసారి నా మాటిని బాబు, వీడికి వెళ్ళిపో. పా బిడ్డ. ఏంది బిడ్డ ఈడ కూర్చున్నావు? నీకోసం ఇల్లంతా దేవులాడినా. ఏం బాపు, నీ కూతురు అప్పుడే అత్తారింటికి పోయిందనుకున్నావా? నీ మాటల బాధ నాకు అర్థమవుతుంది. నీకు పెళ్లి ఇష్టం లేదని. కూసింత తిని బిడ్డ. ఉహుం, వద్దు బాపు. మా పటేల ఏం తినకపోతే పానం బీగుతుంది. కూసింత తిని బిడ్డ. ఇక నా జీవితం ఇంతేనా బాపు? నువ్వు అమ్మ కలిసి ముక్కు ముఖం తెలియనోడు చేతిలో పెడుతున్నారు, అంతే కదా? అట్లా కాదు బిడ్డ, పిల్లగాడు మంచోడు. చూసినావా, అప్పుడే అమ్మకి సపోర్ట్ చేస్తాను. చూడు బిడ్డ, చిన్నప్పటి సంధి నువ్వు ఏదడిగినా కూడా కాదని లేదని నేనేం చెప్పలే. నా చేతనైనంత వరకు అన్నీ చేసి పెట్టినా. ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేం చేయలేకపోతున్నారా? దీనికి నువ్వేం చేస్తావులే బాపు, నా తలరాతే అట్లుంది. ప్రేమించినోడే వద్దన్నప్పుడు ఏం చేస్తాం? ఇంక పెళ్ళి చేసుకోపోతే అమ్మ ఆగమాగమవుతుంది. నా కోసం మీరు బాధపడడు నేను చూడలేను బాపు, అందుకే ఒప్పుకున్నా. నాకు తెలుసు బిడ్డ నీ గురించి. ఆ దేవుడికి అంత మంచి చేయాలి. ఈ నాయన ఎప్పుడు నీకు తోడుంటాడు రా. నిజం బిడ్డ. We're sorry, the number you have dialed is not in service at this time. We're sorry, the number you have dialed is not in service at this time. We're sorry, the number you have dialed is not in service at this time. ఎందుకు పుట్టిందా పుట్టిందా రూపా, ముకుందా ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? తన ఫోన్ వాళ్ళ అమ్మ తీసుకుంది మురారి. అవునా? బయటికి కూడా రావట్లేదు కదా? ఏమో ఇక పెళ్ళేదాకా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేటట్లేదు. తనని కలవాలి ఒకసారి, ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఏంది కలవాలా? ఏమైనా చెప్పాలా తనతో? మామూలుగా మాట్లాడాలంతే. అవునా, సరే నేను ఏదో ఒకటి చేసి గ్రౌండ్ దగ్గర తీసుకొస్తా, నువ్వు ఆడుండు. సరే, ఓకేనా? ఓకే. ఏ పోరి, ఇంటెనకాల ఏం చేస్తున్నావే? నేను ఇల్లంతా ఎత్తికినా. మా అమ్మ బయటికి పంపలేదుగా, అందుకే దొంగచాటుగా వచ్చిన. గదంతా సరే గాని మురారి నేను కలవాలన్నాడు, పద పోదాం. ఏంది, మురారి నన్ను కలవాలన్నాడా? హా, అంటే నా లవ్ యాక్సెప్ట్ చేసిండా? ఏమోనే, ముచ్చట చూస్తే నాకు కూడా అట్లనే అనిపించింది. పొరిగి ముచ్చట గింత కామ్గా చెప్తావేందే? ఎక్కడున్నాడు?
గ్రౌండ్ కాడ ఉండమని చెప్పిన, తీసుకొస్తా అని చెప్పిన. సరే సరే పద పద. కాదు, మళ్ళీ మీ అమ్మకి తెలిస్తే. అబ్బా పూరి, ముందైతే నడవవే, మా అమ్మ సంగతి తర్వాత. సరే నడు. థ్యాంక్ యూ మురారి, నా కోసం వచ్చినందుకు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. మా బాపుతో మాట్లాడి మన పెళ్ళి. సారీ ముకుంద, నా వల్లే నీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం. నువ్వు నన్ను లవ్ చేయకుండా ఉంటే ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషనే వచ్చేది కాదు. అలా మాట్లాడతావేంటి మురారి? అంతే కదా ముకుంద, ఇప్పుడు నువ్వు ఈ ఇష్టం లేని పెళ్లి చేసుకుని అక్కడ ఎన్ని కష్టాలు పడతావో ఏంటో. నువ్వైతే వద్దంటున్నావు, అంతే కదా మురారి? ముకుంద ప్లీజ్, నా మనసులో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది. మురారి, ఒక్కటి అడుగుతా చెప్తావా? ఏంటి? నీ లైఫ్లోకి తనకంటే ముందు నేను వచ్చుంటే నన్ను యాక్సెప్ట్ చేస్తుండేనా నువ్వు? అయిపోయిన వాటి గురించి ఎందుకు ముకుంద? కనీసం ఓకే అని చెప్పడానికి కూడా ఇష్టం లేదబ్బా నీకు. సరే మురారి, ఇంకా నేను మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చి నేను ఇబ్బంది పెట్టను. కానీ నాకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఒక్కసారి కల్పించు. వాట్? అవును, నేను ఎలాగో నీకు నచ్చలేదు, నీకు నచ్చిన అమ్మాయిని నేను ఒక్కసారి కలవచ్చు కదా. ప్లీజ్ కాదనకు మురారి. నో ముకుంద, అది అవ్వని పని. నో లేదు, ఏం లేదు. ఇంకా నువ్వు రేపు గా పిల్లని కల్పిస్తున్నావు అంతే. కుదరదు అంటున్నావు కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, గా పోరిని కల్పించకపోతే నా మీదొట్టే. పిచ్చా ముకుందా నీకు? నువ్వేమన్నా అనుకో, నువ్వు ఒట్టేసినావు నా మీద, కల్పిస్తున్నావు, గిదే ఫైనల్. మరీ మొండి దానిలో ఉన్నావు ముకుందా నువ్వు. మురారి, గిదే నా లాస్ట్ కోరిక అనుకో. ఎట్లనో నాకు పెళ్ళైతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. ప్లీజ్ మురారి, కాదనకు. సరే, రేపు ఈవినింగ్ కల్పిస్తాను. పద. ఏమైందే? ఎందుకు గెలిచిండంట? సారీ చెప్పనిగా పిలిచిండట, తన వల్లనే నా లైఫ్కి ఇట్లా అయిందని. గదేందే, నువ్వేమో ఫుల్ జోష్లో వచ్చినావు కదా ప్రపోజ్ చేస్తాడని. వద్దని అన్నిసార్లు అన్నాక ఇక ఏం చేస్తామే. పైగా ఆయన లవ్ చేసిన పోరిని రేపు కల్పిస్తా అన్నాడు. అవునా? ఇన్నాళ్ళు ఓ పోరిని లవ్ చేసినాడంటే నా నుంచి తప్పించుకోనిక అనుకున్నా, కానీ కల్పిస్తా అంటుండే. ఏందే పోరి, ఆగమాగం అవుతుంది. అయినా నువ్వెట్లుంటావే, పానం కన్నా ఎక్కువ ప్రేమించినావు కదా పోరన్ని. ఇకేముందే, ఏ నీళ్ళున్న బావిలో దూకుడే. ఏ పోరి, గేందే గట్లా మాట్లాడుతున్నావు? మనసులోకి పోరోని పెట్టుకొని ఇంట్లో వాళ్ళు చూపించినోడిని ఎట్లా చేసుకుంటాని? ఇక ఏదైతే అదైంది. సరే పోతాయిగా. ముకుందా, వాయమ్మో, ఈ పోరేందుకు ఇట్లా మాట్లాడుతుంది? చూస్తే సూసైడ్ చేసుకునేలా ఉంది. ఎంతకైనా మంచిది ఒక అన్వేషణ చాలా. అదేంది మురారి, ఒక్కడివే ఎట్లా కూర్చున్నావు? ఏం లేదు. నువ్వు ముకుందతోని నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూపిస్తా అన్నావంట. తను నీకు ఓకే చెప్పేసిందా? నాకు ఒకసారి ఫోటో చూపించచ్చు కదా. చెప్పాను కదా, మీ ఇద్దరికి ఒకేసారి చూపిస్తా. నిన్నొకటి అడుగుతా మురారి,
నీకు నిజంగానే వేరే అమ్మాయి అంటే ఇష్టమా లేదా ముకుంద అంటే ఇష్టం లేదా? కల్పిస్తా అన్నా కదా. కానీ పాపం మురారి ముకుంద, తన ఎంగేజ్మెంట్ రేపే అంట. అదేంటి? మొన్నే అయ్యాయి పెళ్లి చూపులు, అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి? ఏమో నాకు కూడా సమజైతలేదు. అవేవో ముహూర్తాలు బాలేవంట, అందుకే రేపే పెట్టేసుకురు. ఓకే, నైస్. మురారి, ఏంటన్నా ఒంటరిగా ఆలోచిస్తున్నావు చీకట్లో? మనసేం బాగాలేదురా. మనసంతా తనుంటే నువ్వేం బాగుంటావులే. నా వల్ల అవ్వట్లేదురా. తనకలు అవ్వడానికి కారణం నేనని తలుచుకుంటేనే. తలుచుకొని అంత బాధపడే బదులు నిజం చెప్పచ్చు కదన్నా. ముకుందా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పచ్చు కదా. అది మాత్రం చెప్పావు కదన్నా నువ్వు. మరెందుకన్నా ఇలా అవసరమా? అవసరం లేదనే కదరా నేనే దాన్ని వదిలేశాను. అరే ముకుందాని దానికంటే ముందు నేనే లవ్ చేసింది. కానీ తనకి నాకు సెట్ అవ్వదని వదిలేశాను. కానీ ఇప్పుడు తను నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను వద్దనుకుంటున్నా. ఎంత వద్దనుకున్నా నా వల్ల అవ్వట్లేదురా. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు అన్నా నువ్వు. తనంటే నీకిష్టం ఉంది, నువ్వంటే తనకిష్టం ఉంది. అలాంటప్పుడు కలవడానికి ఏంటన్నా ప్రాబ్లం? ఇద్దరం కలిసి ఉండలేవురా, అది జరగని పని. ఎందుకన్నా? ప్రాబ్లం ఏంటి అసలు? అసలే నీకోసం చచ్చిపోతుందన్న అక్కడ ఒంటరిగా కుమిలిపోతుంది అక్కడ. ఆ బాధ తనకనికు నాకే ఉందిరా. ఏం ప్రాబ్లమో నాకు అసలు అర్థమే అవ్వట్లేదన్నా. బాధ ఉందంటావు, చెప్పమంటే చెప్పవు. నీ సావును సావన్నా. అదే జరుగుతుందిరా, కానీ ఎన్ని రోజులో తెలీదు. ఏంటి? నాకు క్యాన్సర్ రా, నాకు క్యాన్సర్ రా. ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నీ క్యాన్సర్ ఏంటన్నా? అవునరా, 1 year బ్యాకే డయాగ్నోస్ అయింది. కానీ అంతకన్నా ముందే ముకుందని లవ్ చేశాను రా. కానీ క్యాన్సర్ ఉందని తెలిసాక తనను వద్దనుకున్నా. ఇప్పుడు కూడా తనకు నువ్వు చెప్పడానికి కారణం అదేరా. అన్నా, ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉంటున్నావు అన్నా? నేను పోతున్నానే బాధ కంటే ముకుందాకి నా ప్రేమ చెప్పలేకపోతున్నానే బాధ ఎక్కువందిరా. అసలు తను అలా చూడలేకపోతున్నారా? నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావని ముకుందాకి తెలియనివి కన్నా. తెలిస్తే నీకంటే ముందు తనేదన్నా చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకేరా ఎన్ని రోజులు ఎలా ఉన్నా ఇంకా తనకు పెళ్ళైపోతే చాలు. నేను వెళ్ళిపోతా, అది నాకు తెలుసు. నేను లేకుండా హ్యాపీగా ఉండదు, కానీ ఉండనైతే ఉంటుంది కదరా. మురారి, హా బాబాయ్ చెప్పండి. పక్కూర్లో చిన్న కార్యక్రమం ఉంది. పంతులుగా నన్ను రమ్మన్నారు. నేను వెళ్దాం అనుకున్నా కానీ నా ఒంట్లో అదోలా ఉందిరా. పర్లేదు బాబాయ్, నేను వెళ్తాను. నీకు చాలా పనులు చెప్పేస్తున్నారా? బాబాయ్ నేను వచ్చిందే మీకు సహాయంగా ఉండడానికి. మీరేం టెన్షన్ పడకండి. మీ పేరు తీసిపోనీకుండా ఆ కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళరా. హా. ఏంది మురారి ఇలా వచ్చావు? తను ఎంత బాధపడుతుందో చూడ్డానికి వచ్చావా? అది కాదు రూపా. ఏది కాదు మురారి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? తనకు నో చెప్పిందే కాక తన ఎంగేజ్మెంట్ దగ్గర నుండి చేస్తావా? తన ఎంగేజ్మెంట్ నాకు తెలీదు రూపా. మా బాబాయ్కి ఇంకా ఒంట్లో బాగాలేకపోతే పక్కూర్లో కార్యక్రమం చేయమంటే వచ్చా.
ఏందో ఏమో మురారి, నువ్వు వచ్చే ముందు దాకా తన లైఫ్ ఎంత బాగుండేది తెలుసా? ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? ప్లీజ్ మురారి, నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంట్రా డల్లు ఉన్నావు? ఏం లేదురా. జరిగింది మొత్తం పండుగ చెప్పాడు. ఎందుకు నాతో దాస్తున్నావు? అసలు ఎంగేజ్మెంట్ కిందకి వెళ్ళావు నువ్వు? ఏం చేస్తాంరా, నేను ప్రేమించిన ముకుందాని నా చేతుల మీదుగానే వేరేవాడి చేతిలో పెట్టాల్సి వచ్చింది. అమ్మ మురారి, నువ్వు ప్రేమించిన అమ్మాయి ముకుందానా? పాపం పోరి, ఈ విషయం తెలియక ఆగమాగం అవుతుంది. జల్దీ జల్దీలా వేరే పోరని కోకి కూడా చెప్పేసింది. ఈ విషయం వెంటనే దానికి చెప్పాలి. ఛా, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావురా? బాబాకి బాగాలేదంటే వెళ్ళారా. అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయికి పంతులుగా వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసావు చూడు, సూపర్ రా అసలు. రేయ్, వెళ్ళే వరకు తన ఎంగేజ్మెంట్ అని నాకు తెలీదురా. చూశాక వచ్చేద్దాం అనుకున్నా కానీ బాబాయ్ మాట ఇచ్చేశాడంటే తప్పలేదు. అవునరా, నీ క్యాన్సర్ అన్న విషయం ఇంట్లో చెప్పావా? ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? చెప్పావా లేదా? చెప్పి అందరినీ బాధ పెట్టాలా? అరే మురారి, ఈ విషయాలు ఎవరికి చెప్పకుండా నీలో నువ్వే నలిగిపోతున్నావారా? అంతకన్నా ఇంకేం చేయగలుగుతారా? చెప్పి అందరినీ ఏడిపించలేను కదా. అరే అసలు రే, ఇంకా నేను వెళ్తారా? క్షమించండి పురుషోత్తం గారు, నా బిడ్డకి పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఎంగేజ్మెంట్ అయ్యాక ఇప్పుడు పిల్లొద్దంటారేంటి? తప్పు మాదే. మా అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడింది. ఇప్పుడు తనతోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. తప్పుగా అనుకోకండి. హే, పెద్ద మనసు హాయ్. అర్థం చేసుకోండి. నువ్వేంటి ఇక్కడ? నాటకాలు ఆడుతున్నారా? ముందే తెలీదా మీ అమ్మాయి ప్రేమ గురించి? ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అది చెప్దామనే మా బాపుని మీ నాయనతో మాట్లాడనీకే తీసుకొచ్చిన. ఓ అవునా, ఓకే, ఏం పర్లేదు. మీరు ఇంత ఇబ్బంది పడుతూ ఇట్స్ ఓకే. మా నాన్నగారితో నేను డిస్కస్ చేస్తా. నిజంగానా? యా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టేక్ కేర్ మరి. నానా, మీరు ఆగండి. అంకుల్, నేను మా నాన్నగారితో డిస్కస్ చేస్తా. తను వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఓకే బాబు. యా. థ్యాంక్ యూ. మురారి, ఏయ్ మెంటల్ మురారి, నీ అక్క ఇక్కడ చూడరా సామి. హాయ్ మురారి. ఏం మెంటలా? ఏంటి టైంలో? బాబాయ్ ఉన్నారు. అర్చన చేయాలి, చేస్తావా? బ్రెయిన్లో ఏమైనా బూజు పట్టిందా? ఎటుగాని టైంలో అర్చన ఏంటి? టైంతో నాకు పనిలేదులే గాని అసలు అర్చన ఎవరి పేరు మీద చెప్పాలో ముందు అడగవా? ఎవరి పేరు మీద? అచ్చకొల్ల మురారి, అచ్చకొల్ల ముకుంద. పొద్దు పొద్దున్నే తీర్థమని పుచ్చుకొని వచ్చావా? నీకు బుల్లెట్ దిగిపోయే న్యూస్ చెప్తా. ఇదేముంది, ముందు బయటికి రా. రా రా రా, బయటికి రా. రా. పిచ్చి ముదిరిపోయింది. తాగలేదు. మరెందుకే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడాను? నిన్ను పెళ్లి చేసుకుంటే ఎట్లనో గదే పేరు కదా నాకిటొచ్చేది. అచ్చకొల్ల ముకుంద. పా, వినడానికి ఎంత ముద్దుగా ఉందో కదా. ఒకసారి రావా? ముకుందా, నీకు పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది, గుర్తుందా? ఒకవేళ మర్చిపోతే నీ చేతికో రింగ్ ఉంటుంది, చూసుకో. పెళ్లి క్యాన్సిల్ చేసిన. వాట్?
పెళ్లి క్యాన్సిల్ చేయడం ఏంటి? అవును మరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందనేసి అన్నావు. అందుకే మా బాపుకి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేపించిన. ఏయ్, పెళ్లి పెళ్లి క్యాన్సిల్ ఏంటే? నేనేం చిన్నపిల్లని కాదు, అన్నీ తెలిసే చేసిన. నేను నీకోసమే, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే చేసిన. నేను చెప్పానా నేను చేసుకుంటా అని? అయినా మొన్న చెప్పాను కదా ఆల్రెడీ. నువ్వు ప్రేమించింది నన్నే కదా మురారి, మరి అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏంటి? నీకు నేను చెప్పాను లవ్ చేస్తున్నా అని. ప్రపోజ్ చేశానా? లేదు కదా. మరి ఎందుకైనా టార్చర్ చేస్తున్నావు? ఇప్పుడేంటి, నువ్వు ప్రపోజ్ చేయకపోతే లవ్ మాత్రం నన్నే చేసినావు కదా. గది చాలు నాకు పెళ్లి చేసుకోనికి. ముక్కుందా, నాకు కోపం తెప్పకు. ఫస్ట్ ఎలా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, నన్ను మర్చిపో అసలు. గది అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి మురారి, గంతే. నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వు గిట్ట ఫిక్స్ అయిపో. కానీ నేను చేసుకోను. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఓకేనా? హ్యాపీయా? ఇదో నేను ఫిక్స్ అయిపోయినా, అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోనికే నీకు ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నాకు నేను పెళ్లి చేసుకోవడం, నీతో జీవితం పంచుకోవడం ఇష్టం లేదు. ఇంకొదిలే. కుదరదు కుదరదు కుదరదు. నాకు నువ్వే కావాలి, కావాలంటే కావాలి. నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను మురారి. ఇక గీ ముచ్చట ఫిక్స్, అర్థమవుతుందా? నువ్వు లేకపోతే నేను చస్తా. ఏ అబ్బా, మస్తు గట్టిగా కొట్టిండే పోరి. మరి కొట్టాడా? నువ్వు చేసిన పనికి నేనైతే తొక్కితే ఆట తీస్తుండే. ఏ ఊకవే నీ అమ్మ. దవడబగిలి నేనేడుస్తా అంటే పక్కకెళ్ళి ముష్టిదాన్లా మూలుగుతున్నావు. నీకు ఆడే కరెక్టే, పోయి కొట్టించుకోపో. అది కాదే రూపా, వాడు ముందైతే నన్ను లవ్ చేస్తలేడు అనుకున్నాం. తర్వాత వాడు లవ్ చేస్తుండని నువ్వు వచ్చి చెప్పగానే నేను పోయి నా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడేందే పెళ్లి చేసుకుందాం రా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పో అంటాడు. ఎప్పుడు ఉండే గోలనే, నాకైతే తెలియదు పో. అది కాదే రూపా, ఆడికి నేనెంత ఎంబడవన్నా సరే వద్దు వద్దు అంటాడంటే ఏదో డౌట్ కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది. తెలుసుకోవాలి. మళ్ళా పొయ్యి అని అడుగు, ఇంకో 2 ఇస్తాడు సక్కయ్యతో. అది కాదే, కళ్ళ చెల్లిని అడుగుదామా? తన ఊర్లో లేదు కదా. వాళ్ళ ఫ్రెండ్ ఉండు కదా కృష్ణగాడు, వాడిని అడుగుదాం. చెప్తాడంటావా? మన గురించి తెలియదా? సరే అయితే నడు. పద. కృష్ణ, ఏంటి మీరేలా వచ్చారు? హాయ్ కృష్ణ. అడగవి, అడుగు. అది మాకొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరే ఉందబ్బా. అది నువ్వు ఒక్కడవే చెప్పగలవు. నేనా? అదేంటి? అది మురారి నన్ను లవ్ చేసిండు కదా, కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. దానికి రీజన్ ఏంటో నీకు మాత్రమే తెలుసు. నాకేం తెలుసు? నాకేం తెలీదు. అమ్మని అమ్మ, వీళ్ళకి డౌట్ వచ్చేసినట్టుంది. నాకేం తెలీదు. ప్లీజ్ కృష్ణ, నీకు తెలుసు, చెప్పు కదా. అరే నిజంగా ఒట్టు, నాకేం తెలీదంటే. చెప్పవా? అరే నాకు తెలీదని చెప్తున్నాగా, అర్థం కావట్లేదా? కాదు, కావాలంటే నీకు ఒక బీర్ బాటిల్ ఇప్పిస్తా. ఏ నాకు నీ బీరొద్దు ఏమవుతు, నాకు తెలియదని చెప్తుంటే. నాకు తెలియదు, వెళ్ళిపోండి. కృష్ణ కృష్ణ కృష్ణ, వీడు మామూలుగా చెప్తే అలా లేడే. మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి వీడికి. అరే మురారి, చెప్పరా. అరే ముకుంద నీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుందిరా. ఇన్వెస్టిగేషనా? నువ్వు తనని ఎందుకు లవ్ చేయట్లేదని. అవునరా బాబు. చూడవే. అబ్రకదాబ్రా. శివ, మా ఇంటి పైన స్టోర్ రూమ్ వేసి కొడితే అన్ని నిజాలు ఈడే చెప్తాడు. ముక్కుందా. శివ,
రే కృష్ణ చెప్తావా చెప్పవా? ముకుందా నువ్వు ఆగే. పాపమే నోట్లో గుడ్డ పెడితే ఏం చెప్తాడు పాపం. గుడ్డ తీసినా నేను చెప్పానుగా. రేయ్ మర్యాదగా అడుగుతున్నా, మంచిగా చెప్పు. అరే నాకు తెలీదు ముకుందా, నిజంగా నాకేం తెలీదు. అర్వాకు. ఆ? నాకు మురారి ఎందుకు వద్దంటుండో చెప్పు. అరే నాకు తెలీదని చెప్తున్నానుగా. తెలీదా? ఆహా. ఇదో నీకు తెలుసని నాకు తెలుసు, చాలా మంచిగా అడుగుతున్నా చెప్పు. ఇప్పుడు కనుక చెప్పలేవనుకో ఇంట్లో లేని కరెంట్ నీ ఒంట్లోకి వచ్చేసా చెప్తున్నా. అరే ఇట్లా కాదురా, ఆగు. ముకుందా నీకు పిచ్చి పట్టిందా? నాకు తెలియదు అంటుంటే. అవును నాకు పిచ్చే. మురారి గురించి చెప్పలేదనుకో నీకు పిచ్చెక్కిస్తా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు తెలియదని చెప్తున్నాను కదా, నిజంగా నన్ను నమ్ము. వాడు నీతో పెళ్ళెందుకు వద్దంటున్నా ఆ దేవుడికే తెలుసు. నీకు దండం పెట్టి అడుగుతున్నా, అర్థం చేసుకో. నేనుగా పోరోన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినానో నీకెరికే. మురారి నన్ను లవ్ చేస్తుండు కదా, కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే వద్దా అంటుండు. దీనికి రీజన్ నీకు మాత్రమే తెలుసు కృష్ణ. ప్లీజ్ ప్లీజ్ చెప్పు. ముకుందా నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు అని మర్చిపోవడం నీకే మంచిది, నీకే కాదు అందరికీ మంచిది. ఏంది? నీకు వాడి మీద ప్రేమను చంపుకోవడం మంచిది. వాడికి ఇంకా ఎక్కువ రోజులు బతకడు. అదేంటి? ఎందుకు? ఎందుకంటే ఆడికి క్యాన్సర్, అది కూడా లాస్ట్ స్టేజ్. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. మురారి కృష్ణ కృష్ణ ఏమంటుండో అది అబద్ధం కదా, నిజం కాదు కదా? కృష్ణ చెప్పు కృష్ణ. వాడు చెప్పడు ముకుందా, వాడు చెప్పడు. మురారి చెప్పు, మురారి చెప్పు ప్లీజ్. మురారి చెప్పు. ముకుందా నాకెందుకు చెప్పలేదు మురారి ఇన్ని రోజులు? ఎందుకేనా నన్ను లవ్ చేసి వేరే పోరేని లవ్ చేసినా అని చెప్పినావు? అవును, నువ్వు నన్ను ప్రేమించకముందే నేను లవ్ చేశాను ముకుందా. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో దానికంటే ఎక్కువ నేను నిన్ను ఇష్టపడ్డాను. నీతో కలిసి హ్యాపీగా ఉందాం అనుకున్నాను, నా లైఫ్ అంతా షేర్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని తెలిసాక చాలా హ్యాపీగా ఉండే. కానీ అప్పటికే నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. నీతో నేను లైఫ్ లాంగ్ ఉండలేనని అప్పుడే అర్థమైంది. అది నాకు చెప్పొచ్చు కదా మురారి. ఏమని చెప్పాలి ముకుందా? నేను నిన్ను లవ్ చేస్తున్నా కానీ నేను చచ్చిపోతా అని చెప్పాలా? నువ్వు తట్టుకోగలవా? అందుకని నా ప్రేమ నాకు దూరం చేస్తావా? తప్పలేదు ముకుందా, తప్పదు కూడా. నువ్వు నాకు దగ్గరైన తర్వాత నేను నీకు దూరం అయితే తట్టుకోగలవా? మురారి నాకు ఇదంతా తెలియదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి మురారి. ఐ లవ్ యూ మురారి. మన ప్రేమకి రోజులు సరిపోవు ముకుందా, దీన్ని ఇక్కడితో వదిలే. ఎన్ని రోజులైతే అన్ని రోజులు, ఎంత కాలం అయితే అంత కాలం నేను నీతోనే ఉంటా. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో మురారి. కుదరదు. ఏ లేదు, నాకు ఈ నోలేం తెలియదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, గంతే. వద్దు ముకుందా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, జీవితం నాశనం చేసుకోకు. ఇదంతా కాదు మురారి.
నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరొద్దు. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. ముకుందా, నా మాట విను. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలీదు. నా కోసం నువ్వు ఇట్లా అయిపోవద్దు. ఇదంతా కాదు మురారి, పద ఫస్ట్ మనం హాస్పిటల్ పోదాం. ఓ మంచి డాక్టర్కి చూపెడదాం. ఏం కాదు, నువ్వు మంచిగా ఉంటావు నాతోని. నడు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. పద రా మురారి. ముకుందా, అవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు నార్మల్ అవ్వు. ఇంటికి వెళ్దాం, లేట్ అవుతుంది. లేదు, మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోదాం. ప్లీజ్ నడు. ముకుందా, ప్లీజ్ అర్థం చేసుకో. చాలా లేట్ అయింది. మనం ఇంటికి వెళ్దాం పద. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. చెప్పేది విను మురారి, నీతో ఉండాలనుంది. నీకు అర్థం కావట్లే. ముందులే కానీ ముందైతే ఇంటికి వెళ్దాం. చాలా లేట్ అయింది. నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. నేను తను దింపేసి వస్తా. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. మళ్ళీ మీ మమ్మీ చూసే ప్రాబ్లం అవుతుంది. ఐ లవ్ యూ. టైం లేదు ముకుందా, బాయ్. అసే ఏందే ఈడగూస్తున్నావు? అడ మీ అమ్మనైనా మస్తు గాబరు పడుతురు. మురారియే నా మైండ్లో తిరుగుతుండే. అస్సలు అయితలేదు నా వల్ల. ఏందే పోరి ఇది? మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? నువ్వు ఇట్లా ఫికర్ చేయకే, మళ్ళా గాబర్ అవుతాడు మీ అయ్యా. అసలు మురారి ఎంత మంచోడే. ఎందుకు దేవుడు మంచోళ్ళకే గిట్లా చేస్తాడు? ఆ క్యాన్సర్ ఏదో నాకిచ్చిన అయిపోయేది. అబ్బా ముకుందా, ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కదనే. నువ్వు ఇంతగానం ఫికర్ చేయకు. నిన్ను చూస్తే భయం అవుతుంది నాకు. నాకు మురారితో ఉండాలనిపిస్తుంది. వాడితో లైఫ్ అంతా స్పెండ్ చేయాలనిపిస్తుంది. జిందగీ మొత్తం వాడితోనే. ఎంత పాగల్గాడే, ప్రేమించి కూడా చెప్పలేడు. చెప్తే మాత్రం ఏం లాభం ఉంటుండేనే? వాడొద్దు నో అని చెప్పినాకనే నీ పరిస్థితి ఇట్లుంది. ఒకవేళ అదే ముందే ఎస్ చెప్పుంటే, ఆ తర్వాత నీకు ఈ ముచ్చట తెలుసుంటే, ఇదంతా ఆలోచించే మురారి నీకు చెప్పలేడే. ఏమోనే, అయినా వాడివన్నీ మట్టి ఆలోచనలు, దేనికి పనికిరావు. అసలు ప్లీజే, నువ్వు ఇట్లా ఏడవకే. నాకు వాడితో ఉండాలనిపిస్తుంది. సరే, ఒక పని చెయ్యి. మురారి దగ్గరికి వెళ్ళి ఉన్నన్ని నాళ్ళు మనం హ్యాపీగా ఉందామని అడుగు. ఎందుకంటే మనం ఒక మనిషితో ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, వాళ్ళతో ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. రేపటి దినం ఏదైనా కానీ నువ్వు ఆ మెమరీస్తో చాలా హ్యాపీగా బతికి వచ్చాయి. మరి మురారి ఒప్పుకుంటాడంటావా? నువ్వు పోయి ప్రేమ అంటే మాత్రం ఒప్పుకోడు. మరి ఎట్లనే? పోయి జస్ట్ దోస్తానా అని చెప్పు, ఒప్పుకుంటాడేమో. అంతే అంటావా? ఏమోనే, ఇక నేను ఇట్లా చూడలేక నాకు దోచిందైతే నేను చెప్పిన. ఐడియా మంచిగుందే. నేను పోయి మురారిని అడుగుతా, ఉన్న దినాలు నీతోనే ఉంటా అని. థ్యాంక్సే. నువ్వు ఖుషిగుండుడే నాకు కావాలి. సారీ రా మురారి, ముకుందాలు అడిగేసరికి చెప్పాల్సి వచ్చింది. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందిరా. ఎన్ని రోజులైనా నిజం తెలియాల్సిందే కదరా.
నేను వెళ్ళిన తర్వాత కనుక తెలిస్తే వేరేలా ఉండేదిరా. నన్ను అలా చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తుందా అని భయంగా ఉంది. ఇప్పుడు తెలుసుకోవడమే మంచిదిరా. కనీసం కొన్ని రోజులైనా నీ మీద ద్వేషం లేకుండా ఉంటుంది. నువ్వు పోయాక తెలుసుకుంటే తనలో తనే బాగా కుమిలిపోయేది. ఇప్పుడు మాత్రం ఏం తేడా ఉందిరా? అదే కదా, చూసావుగా, నేను ఉన్నానని తెలిసాక కూడా నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. పిచ్చిది. ఫోన్ చేసుకోవచ్చు కదరా. ఏంట్రా చేసుకునేది? అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అరే అది కాదురా. వద్దురా, నేను వరంగల్ వెళ్తున్నా. అరే ఒకసారి ఆలోచించరా. లేదురా, అంతా ఆలోచించే తీసుకున్నా. సరేరా, వెళ్తా. అమ్మ నాన్న చేరతా. సరేరా, జాగ్రత్త. ఏమే రూపా, ఏం చేస్తానవే? ఏందే పోరి, పొద్దుగాల లేంది ఇంతగానం సింగారించినావు? ఏడికి పోతున్నావు? ఏంది? మురారి తానికి పోతున్నా. మురారి తానిక? ఇప్పుడెందుకే? నువ్వే కదా నేను చెప్పినావు, ఉన్నన్ని దినాలు మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని. అందుకే. అబ్బో సర్లే. ఇదో గీ డ్రెస్ ఉంది చూడు, ఫస్ట్ టైం మురారి నన్ను గిన్నెలోనే చూసి లవ్ చేసిండట. మస్తుగున్నవే పోరి, నిన్ను మళ్ళీ ఇట్లా చూస్తా అనుకోలే. చాలా ఖుషి అవుతుంది నాకు. సరేదా పోదాం, లేట్ అవుతుంది. అరే మా అయ్యొచ్చే యాలైందే, అయినా మీ మధ్యలో నేనెందుకు, పోయిరాపో. సరే బాయ్. బాయ్. కృష్ణ, మురారి ఎక్కడా? మురారియా? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు. అది మురారి వరంగల్ వెళ్ళిపోయాడు. ఏంటి, వరంగలా? ఆ, అదేంటి సడన్ గా? ఇక్కడనే ఉండి ఓర్నోరు చూసి బాధపడడం తప్ప ఇంకేం లేదని వెళ్ళిపోతున్నాడు. అన్నా ఇంకెంతసేపు అన్నా? సరే రండి. మురారి, మురారి, మురారి ఏంది? జర నేను చెప్పేది వినొచ్చు కదా. ముకుందా, అసలు లేడికి పోతున్నావు? అది అంటే నన్ను విడిచిపెట్టి పోదామనే కదా? అలా కాదు ముకుందా. ఊక మురారి, నీ ముచ్చట్లన్నీ నాకు చెప్పకు. ఇగో నువ్వు ఉన్న నీ దినాలు నువ్వు నాతోనే ఉంటావు. ఏంటి, నీతోనా? ఆ, నో ముకుందా, ప్లీజ్. నువ్వు నన్ను చూసి బాధపడ్డం, జాలిపడ్డం అవసరమా? అలా ఏం ఉండదు మురారి. నువ్వు ఉన్న నీ రోజులు నువ్వు నాతో ఉండు, నాకు అది చాలు. హ్యాపీగా ఉంటా. ఏమైంది ముకుందా నీకు? ప్లీజ్ మురారి, ఇది ఒక్కసారికి నాకు ఎస్ చెప్పొచ్చు కదా. నా లవ్కి ఎట్లనో నో చెప్పినావు, పెళ్ళికి నో చెప్పినావు, కనీసం ఫ్రెండ్షిప్కైనా ఎస్ చెప్పు. నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను, ప్రామిస్. నేను ఏడవను, నిన్ను బాధ పెట్టను, ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావా? ఫ్రెండ్షిప్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. మురారి, మనం ఎన్ని దినాలు కలుసున్నామా? ఇవన్నీ ఇడిచిపెట్టి ఉన్న దినాలన్నీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నీకు ఇష్టమైనవన్నీ చేద్దాం. ఏమంటావు? ఇందులో గిట్లా ఏం ఫీలింగ్స్ లేవు, ఓకేనా? నేను అవన్నీ ఇడిచిపెట్టేసి వచ్చిన. ఇప్పుడు నేనెవరు? ముకుందా, లాల్ దర్వాజాక దొరసాని, ఓకే? నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంది ముకుందా. మాట్లాడేదేముంది, ఇక నడు, చేతులతో చూపిస్తా జిందగీ అంటే ఏందో. దా, ఉన్నన్ని దినాలు హ్యాపీగా ఉందాం. దా దా అయ్యా, దా బ్యాగ్ తీసుకో. మురారి, నీకేం ఫుడ్ అంటే ఇష్టం? నీ చేతి వంట తిన్నావు అంటే ఇష్టం. ఆ, సరే, మంచిగా నల్లిబొక్క చేసి పెడతా. అయ్యో, నాన్ వెజ్ తిన్నాడు కదా. ముద్దపప్పు ఆవకాయ చేసి పెడతా, మస్తు ఉంటుంది. అవు మురారి, అయినా నాకు చెప్పకుండా వెళ్ళిపోదామా అనిపించిందా నీకు? కొట్టేవాళ్ళు నేను.
అమ్మయ్యా, లైఫ్ అంతా గిట్లనే ఉంటే మస్తు ఉంటుంది కదా. నాకు నీతో ఉన్న క్షణాలు ఇలానే ఆగిపోతే బాగుండనిపిస్తుంది ముకుందా. అప్పుడేం చూసినావు, ఇంకా మనం మస్తు చూడాలి. మనం జిందగీ మొత్తం యాదుండిపోవాలి కదా. నువ్వు ఎలా అంటే అలా. అవు మురారి, నీకొక్కసారి కూడా ఎస్ చెప్పాలనిపించలేదా? గంతగానం అడుకుంటే కదా. నువ్వు అడిగిన ప్రతిసారి గట్టిగా హక్ చేసుకుని ఎస్ ఐ లవ్ యూ టూ ముకుందా అని చెప్పాలనుకున్నా. కానీ సిచ్యుయేషన్స్ పర్లేదు, ఇప్పుడు చెప్పు. ఏంటి? ఐ లవ్ యూ చెప్పు. ఏ ఇప్పుడా? అరే, ప్రేమించినోడివే కదా, ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గుపడతావేంటి? చెప్పు. నీ చెయ్యి. ఏమైంది? ఒకసారి కళ్ళు మూసుకో. దేనికి? మూసుకో అంటున్నా కదా. సరే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నా గ్రాడ్యుయేషన్ డే కోసం నువ్వు తాకట్టు పెట్టిన బ్యాంగిల్స్ నీ చేతికి చాలా బాగుంటాయి ముకుందా. థ్యాంక్ యూ మురారి. నాకు భయమేస్తుంది ముకుందా. అసలేం అర్థం కావట్లేదు. నీతో నేను చూసిన ఫ్యూచర్లో ఇప్పుడు నేనే లేనని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు. బ్రతకాలనిపిస్తుంది. నన్ను నేను వదిలేసి చాలా రోజులైంది ముకుందా. కానీ నువ్వు నన్ను వదిలేకు. నన్ను వదిలి వెళ్ళకు ముకుందా. ఏమైంది? ఏంటి మురారి? ఏంది మురారి? మురారి, ఏం నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? జబర్దస్త్ ఉంది. నీకోసమే చేశా ముకుందా ఇదంతా. నా కోసమా? అవును. నేను ఎప్పుడో చెప్పాల్సిన ఒక మాట చెప్పకుండా అలా ఉండిపోయింది. అందుకే ఇంకా లేట్ చేయకుండా చెప్పేద్దామని డిసైడ్ అయ్యా. ఏంది మురారి, ఏందో అలాగలాగా మాట్లాడుతున్నావు, నాకేం అర్థం అవ్వట్లే. అయినా చాలా బాగుంది. ఐ లవ్ యూ ముకుందా. ఈ 3 పదాలు నువ్వు నన్ను చూడక 3 నెలల ముందే నేను నీకు చెప్దామనుకున్నా. కానీ కాలం కలిసి రాలేదు. ఈ మాట కోసం నువ్వు ఎంత ఎదురు చూసావో ఇది నేను నీకు చెప్పాలని అంతే ఎదురు చూశాను. ప్రాణం పోయే ప్రేమకి ప్రాణం పోస్తావా ముకుందా? నీతో జీవితాంతం కలిసి జీవించాలి, నా ప్రేమ నీకు పంచాలనుంది. కానీ నా జీవితకాలం చాలా చిన్నది. ఉన్నంతలో నేను దేవతలా చూసుకుంటా ముకుందా. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? ఈ మాట కోసం నేను ఎదురు చూడని క్షణం లేదు మురారి. ఈ ఒక్క మాట కోసం ఒక్కసారైనా ముకుందా నువ్వంటే నాకు ఇష్టం,
నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తావని నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా. థ్యాంక్ యూ మురారి. ఐ లవ్ యూ టూ. ఈ మాట చెప్పగానే ఎలా రియాక్ట్ అవుతావో అనుకున్నా. నీకు ఇవ్వగలిగేదేమైనా ఉందంటే అది ఇదే ముకుందా, నా ప్రేమ. నా కోసం నువ్వు ఇంత చేసినావు. ఇంతకంటే నాకు లైఫ్ టైం మెమొరీ ఏముంటుంది చెప్పు. నీతో మస్తు ముచ్చట చెప్పుకుంటూ నీకు ఇష్టమైనవన్నీ చేద్దాం అనుకున్నా. నీకు నేను ప్రపంచం అంటే ఏందో చూపిద్దాం అనుకున్నా. కానీ నా ప్రపంచానికే ఖుషి చేసే మస్తు న్యూస్ చెప్పినావు. థ్యాంక్ యూ. ఇక ఇది చాలు బాబు నా జీవితానికి. నాకిప్పుడు అనిపిస్తుంది ముకుందా, ఈ 3 నెలలు ఎందుకు వేస్ట్ చేశానా అని. నేను నీకు ముందే చెప్పుంటే మన కథ వేరేలా ఉండేదేమో. అన్నీ మనం అనుకున్నట్టే అవ్వవు కదా మురారి. ఇక ఏదైతే అది అయింది. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినావు. గిది చాలు నాకు. నువ్వు హ్యాపీగా ఉండవే నాకు కావాలి ముకుందా. నీకు నేను హ్యాపీగా ఉండాలి, నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరం హ్యాపీగా ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. గిది అసలైన ప్రేమ అంటే. ఐమ్ గోనా మిస్ యువర్ లవ్ ముకుందా. ఇప్పటికైతే అస్సలు మిస్ కానివ్వను. మంచిగా ఎంజాయ్ చేద్దాం. మురారి చూడే, ఉదయించే సూర్యుడు లెక్క ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు. ఏంది మురారి గిసొంటి జల్ది జల్ది ముచ్చట్లు, కొంతకాలమే ప్రేమించుకోవడం అసలు నాతో అయితలేదు. నాకు లవ్ సరిపోతలేదే. దేవుడా, ఎంతోమంది ఎదవలకి మంచి దునియానిస్తావు, మంచి జీవితాన్ని ఇస్తావు. కానీ కిసోంటి మంచోనికి మాత్రం ఇంత అన్యాయం చేసుడేంది? అసలు పొద్దున్న లేస్తే ఆయనకే కదా నేను పూజలు చేసుకునేది. ఇంత కూడా జాలి లేదు ఈ దేవునికి. పోరి నువ్వు అంత సొంచాయించకు. అవు ఏంది ప్లాన్స్ లేవా ఈరోజు మీ పోరంతోని? రేపైన బర్త్డే ఉన్నదే, ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని. ఏం చేద్దామంటావు? నిన్న నాకు ప్రపోజ్ చేసిండే. అసలు నా జిందగీలో అనుకోలేదే. అసలు ఆయన నోటి నుంచి ఆ మాట వింటాని మస్తు ఖుషి అయినానే పోరి. ఫైనలీ చెప్పేసిండనమాట. ఆహా సరే అయితే మనం ఇవాళ నైట్ సర్ప్రైజ్ చేద్దాం. బర్త్డే కదా, నువ్వు ఇంకేం సంచాయించకు, ఓకేనా? సరే ఇక. ఏ సారీ. ఏంది ఎంత లేట్ అయింది? ఏ అమ్మని మేనేజ్ చేయడానికి లేట్ అయింది. మళ్ళా బేకరీ క్లోజ్ అవుతుంది ఇక. అయ్యో హ్యాపీ చెరిగిపోయింది. సారీ అమ్మా. మళ్ళీ చేయొచ్చా? అవ్వదమ్మా. పర్లేదు ఇచ్చేయండి. థ్యాంక్స్ అన్నా. మురారి, మురారి ఏందే డోర్ తీస్తలేడు? పండుకున్నాడు. మురారి, 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 మురారి. మురారి, మురారి
లేపే పండుకున్నాడేమో. మురారి మురారి లే మురారి. మురారి రూపాయలు వేస్తలేడేంటే, లేపవే మురారి. వసే ఫోన్ కూడా ఎవరు ఎత్తుతలేరే. అంబులెన్స్ మురారి ఉందమ్మా? ఏ ఏం మాట్లాడుతున్నావే, పిచ్చిలేసిందా? అంబులెన్స్ ఏంది? మురారి 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 రూపా, నా మురారికి ఏం కాలే, లేపవే మురారి. లేస్తాడు నా కోసం, లెగ్గు మురారి. మురారి లెగ్గు ముకుందా. మురారి. మురారి ఇంకా మనకు లేడే. మురారి ఏయ్ నోరు మోయివే, ఏం మాట్లాడుతున్నావు? మురారి లెగ్గు, లే మురారి. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. నువ్వు ఇది చదువుతున్నావు అంటే ఫిజికల్గా నేను నీకు దూరం అయి ఉంటాను. టు బి ఆనెస్ట్, నాకు ఇలా వెళ్ళిపోవాలనిపించలేదు. కానీ బ్రహ్మ రాసిన కథలో ఆయనకి ఇలానే కావాలేమో. మరి నేను మన కథ ఎలా రాసుకున్నానో కూడా నీకు తెలియాలి కదా. ఇది నీకోసం. నా జీవితంలో ప్రతిరోజు సైలెంట్గా స్టార్ట్ అవ్వాలని కోరుకున్నా, ఎగ్జాక్ట్గా నీకు ఆపోజిట్గా. నాకు తెలుసు నీకు రోజు ఆ కోడి కూతులతోనే మెలకు వస్తుందని, రోజు ఆ బర్రెలని అదే నీ లక్ష్మి, గౌరీ, మురారీలను పలకరించి పాలేయడానికి వెళ్తావని. ఎంత నువ్వు దొరసానని చెప్పుకున్నా కానీ నీకు నచ్చిన వాళ్ళ కోసం ఏ పనైనా చేస్తావు. కానీ ఒకవేళ మన ఇద్దరం కలిసి ఉంటే నిన్ను ఒక్క పని కూడా చేయనిచ్చేవాడిని కాదు, మొత్తం నేనే చేసేవాడిని. నాకు నువ్వు వద్దు అని నేను అబద్ధం చెప్పిన ప్రతిసారి నా చావుకి నేను ఇంకెంత దగ్గర అవుతున్నానో అనిపించేది. నా పరిస్థితి ఇలా ఉందని నీకు చెప్తే నీ హార్ట్ బ్రేక్ అవుతుందని అనుకున్నాముకుందా. కానీ నువ్వు ఎప్పుడైతే జీవితం మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పావో అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశానో అని. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. సారీ ముకుందా, నిన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీతో గడిపిన చివరి రోజులే నా జీవితం, అంతే. మనం కలిసి ఉన్నప్పుడు జరిగిన ప్రతి చిన్న విషయం ఒక అద్భుతమైన జ్ఞాపకం. నీకు కూడా ఈ జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ముకుందా, చీకటితో నిండిపోయిన నా జీవితంలో వెలుగుని నింపావు. నన్ను గుర్తుపెట్టుకో ముకుందా, ప్రతి విషయంలో గుర్తుపెట్టుకో. హ్యాపీనెస్లో, సాడ్నెస్లో, నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, ప్రతి శ్వాసలో. నువ్వు చెప్పినట్టు అవన్నీ కూడా మెమరీసే కదా. సో స్టే విత్ దెమ్. అవి నీతో ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నట్టే. నీకు నాలో ఉన్న సైలెన్సే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అని నాకు తెలుసు ముకుందా. కానీ ఐరానికలీ అలాగే సైలెంట్గానే చనిపోతున్నా. నిన్నంతా ఇగ్నోర్ చేసినా, ఇబ్బంది పెట్టినా, నన్ను లవ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ ఒకటి ఇచ్చావు నాకు, స్వచ్ఛమైన ప్రేమ. హోల్డ్ ఆన్ టు దట్ లవ్ మై లవ్. ఇట్స్ ఆల్వేస్ యువర్స్. ఐ లవ్ యూ ముకుందా. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది.